దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకము దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము చూడండి. లోకము దాని ఆశ గతించిపోతుంది. గతించిపోయే కాలం. ఎక్కడ చూసినా పరిస్థితులు చూస్తే ఈ లోకం ఎప్పుడు అంతం కాబోతుందో తెలియనటువంటి దినాలున్నాం. క్రీస్తు వారు ఎప్పుడు వస్తారో కూడా తెలియనటువంటి దినాలున్నాం. కాబట్టి లోకము దాని ఆశయు గతించిపోతుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా జీవము గల దేవునిని ప్రేమించాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడంట నిరంతరము నిలుస్తారంటండి. దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావు. దేవుని చిత్తం ఏంటి? ఆయన అడుగు జాడలను వెంబడించడం, పాపములో నీవు పడిపోకుండా పవిత్ర హృదయం కలిగి దేవాతి దేవునికి భయము భక్తి విశ్వాసం కలిగి జీవించడమే దేవుని చిత్తం. ఆయన అడుగు జాడలను వెంబడించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఎంతో మరి ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు. ఆయన మనం పరిశుద్ధతగా నిర్దోషత్వంగా జీవించాలంటున్నారు. అంతకంటే నీ నుంచి ఆయన ఏమీ కోరట్లేదు. కాబట్టి నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? లేక లోకాన్నే ప్రేమిస్తున్నావా? దేవుని చిత్తమును జరిగిస్తే చాలు, నీవు పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. నిరంతరము నిలుస్తారు అంటే ఇంకా మరణం లేకుండా ఇక్కడే ఉంటారని కాదు దాని భావం. ఈ లోకాన్ని మనం విడిచిన వెంటనే ప్రభు వారితో పరదేశంలో ఉంటాం. మరి దొంగల్లో ఒక దొంగ అడిగారు, తండ్రి నీవు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పారు. కాబట్టి నీవు ఆయనతో ఆయన రాజ్యంలో ఉండాలంటే, ఆయన బిడ్డగా జీవించాలంటే నిరంతరము కూడా ఆయనను వెంబడించాలి. ఆయనకు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అదే దేవుడు నీ నుంచి కోరుకునేటువంటి గొప్ప కృప. యేసయ్యను ప్రేమిస్తున్నావా ప్రియ బిడ్డ? రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, కష్టాల్లో ఉన్నావా? యేసు నామములో విడుదల కలుగుతుంది. ప్రేమగల దేవుడు, మంచి స్నేహితుడు నీ ప్రభు. ఆయన కొరకు నీవేం చేయగలుగుతున్నావు? అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తారు. అద్భుతమైనటువంటి మేళ్ళు చేయబోతున్నారు నీ జీవితంలో. నీ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో యోహాను గారు ఈ పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు. మరి నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుని అడుగుతున్నారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పారు. 2 సార్లు అడిగారు, ప్రేమిస్తున్నాను. 3వసారి అడిగారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అది నీకే తెలియనయ్యా. బాధ కలిగేసింది 3వసారి అడిగేసరికి. ఆయనకి తెలుసు, కానీ ప్రేమిస్తున్నావా లేదా నీవు చెప్పాలి. నీవు ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని బిడ్డ, ఆయన బిడ్డగా జీవించు. పరలోక రాజ్యములో నిత్యము కూడా మరి అర్హత కలిగి ఉంటావు. కాబట్టి దేవత దేవునికి లోబడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. నిన్ను నిత్యము ప్రేమించేవారుగా నీ ప్రజలను నీవు ఏర్పాటు చేసుకున్నావు. నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. నిరంతరము మేము నీతో ఉండాలని నీవు కోరుకుంటున్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ, స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి అయ్యా. యవనస్తులను కాపాడండి, విద్యార్థులను కాపాడండి, సర్వ ప్రజల్ని కాపాడండి. చేతుల పనులు చేసుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించిన ఆయన. రుణాలు, సమస్యలు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి, ముఖ్యంగా నీ కట్టడలు, నీ ఆజ్ఞలు గైకొనుట కృప చూపి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి.
ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్.